హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొట్ల. నేను ఏదో సూపర్గా ఉన్నాను, మీరందరూ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పవని ఒక మంచి వీడియోతో. చాలామంది అడుగుతున్నారు, అక్క వండర్లా వీడియో పెట్టలేదు ఏంటక్క, వండర్లా వెళ్ళొచ్చావు కానీ వీడియో పెట్టలేదు ఏంటక్క అని చాలామంది అడుగుతున్నారు. కానీ అంతకన్నా ముందు వెయిట్ లాస్ వీడియోస్, డైట్ ప్లాన్ వీడియోస్ చాలా అవసరమైనవి. అంటే చాలామంది అడిగిన డౌట్ వీడియోస్ ఇవన్నీ చెప్పాల్సి ఉన్నాయన్నమాట. అందుకని ముందు మనకు వెయిట్ లాస్ ఇంపార్టెంట్ కాబట్టి అవి చేశాను అనమాట. ఇవాళ అయితే ఫుల్ వండర్లా వీడియో వచ్చేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము ఎలా ఎంజాయ్ చేస్తాం టీం అందరం కలిసి సూపర్గా ఫుల్ వీడియో పెట్టేస్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం, అంటే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు, అంటే నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు, కాల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. చేశారంటే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి, కంపెనీలో మీకంటూ ఒక ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. సేమ్ టైం మీరు కూడా మాతో పాటు ఇలాంటి బిజినెస్ చేద్దాం, బిజినెస్ ఆపర్చునిటీ కావాలి, ఇండివిజువల్ బిజినెస్ ఆపర్చునిటీ, అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు, మీకు అసలు బాస్ ఉండడు, ఫ్రీ టైంలో మీకు నచ్చిన ఫ్రీ టైంలో మీరు పని చేసుకోవచ్చు, పని చేయిస్తే మీకు పని చేసినంత డబ్బులు వస్తాయి. అలాంటి బిజినెస్ కావాలి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు కూడా వెల్నెస్ కోచ్ అవుదాం అనుకుంటున్నారు, చక్కగా కాల్ చేయండి. కోచ్ ఆప్షన్ కూడా ఇస్తామన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫుల్గా నవ్వుకుంటున్నాం అనుకుంటున్నారా, మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కలిసి బయలుదేరాము వండర్లా కార్లో. అయితే ఒక 4-5 కార్లు కలిసి అందరం వెళ్ళామన్నమాట. అయితే ఏం చెప్తుంది తెలుసా, ఫుల్గా నువ్వు మంచిగా చూపించుకుంటావు వీడియో, మమ్మల్ని ఎట్లా పెడితే అట్లా వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అంటుందన్నమాట. కాదులే, నిన్ను కూడా మంచిగా తీస్తాను, నువ్వు అసలు అటు కూడా అందంగా ఉన్నావు అని చెప్పేసి నేను కామెడీ చేస్తా. ఫుల్గా నవ్వుకుంటున్నాం. ఫుల్గా వెళ్ళేటప్పుడు దారిలో అసలు మామూలు ఫన్ కాదు, చక్కగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ. అంటే మనం ప్రతి చోటికి వెళ్తాం, చిన్న ప్లేస్ పెద్ద ప్లేసు, కానీ పెద్దవాళ్ళతో వెళ్తే ఎంజాయ్మెంట్ ఒకలా ఉంటుంది. మనం చిన్న వాళ్ళందరూ మన ఏజ్ పీపుల్ వాళ్ళతో, మన మైండ్ సెట్ పీపుల్తో వెళ్తుంటే ఇంకో రకంగా ఉంటుంది ఎంజాయ్మెంట్. ఫుల్ ఫన్ అనమాట, ఫుల్ ఎంజాయ్మెంట్. అసలు ఎంత స్వీట్ మెమరీస్ అనిపిస్తాయి అంటే కొన్ని లక్షలు ఉన్నా మన దగ్గర ఆనందం దొరకదేమో అనిపించిద్దండి నాకైతే. మధ్యలో ఆగి ఎఫ్రెష్లు, షేక్లు తాక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ, మధ్యలో ఫన్గా స్నాక్స్ తింటూ, ఫ్రూట్స్ తింటూ, అన్నీ తీసుకెళ్ళి క్యారీ చేసుకుంటూ, మధ్యలో ఆగుతూ సీనరీస్ చూస్తూ, అసలు అంటే ఎంత ప్రేమగా అనిపిస్తుంది. అలా వెళ్తూ ఉంటే నాకైతే భలే ఫన్గా, భలే హ్యాపీగా అనిపిస్తుంది. మన ఇంత లవ్ చేసే పీపుల్తో మనం ఉంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండి. సూపర్ అండి. అంటే నాకైతే ఇంకా చెప్పడానికి వర్డ్స్ లేవు, కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక కమ్యూనిటీలో దొరకటం నా అదృష్టం. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన దేవుడికి కూడా, అంటే బాబా బ్లెస్సింగ్స్, అంటే నేను బాబాని ఎన్నోసార్లు కోరుకున్నాను, నాకు ఒక మంచి లైఫ్ దేవుడు, నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వయ్యా, నాకు ఒక మంచి ఇలాంటి బెస్ట్ లైఫ్ అనమాట. ఇంతకన్నా బెస్ట్ లైఫ్ ఉండదు, ఏ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉండదు కదా. ఇంత లైఫ్ స్టైల్ ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉంటుంది ఈ లైఫ్ స్టైల్, అందరు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు ఇన్లెస్లో ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, ఆ సిస్టమ్ మీద కూర్చొని బరువు పెరిగి ఇబ్బంది పడుతూ అలా ఉంటారు. మేమేంటి నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, హెల్త్ని ఇస్తున్నాం, ఆనందాన్ని ఇస్తున్నాం, సేమ్ టైం మేము హ్యాపీగా ఉంటున్నాం, మళ్ళీ మేము ఫన్గా ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఇలాంటి కమ్యూనిటీ అయితే దొరకదండి ఎక్కడ, అంత మంచి కమ్యూనిటీ. చాలా బాగా అసలు ఎంత ప్రొటెక్ట్గా ఉంటుందంటే, మేము ఎక్కడికన్నా వెళ్ళినా వచ్చినా ఎంత హ్యాపీగా వెళ్తామో, ఎంత హ్యాపీగా ఎంత సేఫ్గా వస్తామో, ఎంత బాగుంటుందో పిల్లలతో. అంటే ఇది మేమే వెళ్ళాలని లేదు, ఫ్యామిలీస్ అందరం కలిసి కూడా వెళ్ళొచ్చు ఇలా. కానీ ఇంకా మా ఇంట్లో ఇబ్బందుల వల్ల మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు, నేను వెళ్ళాను. కొంతమంది అయితే పిల్లలు కూడా తీసుకొని వచ్చారు మా టీంలో వాళ్ళు కొంతమంది. అలా అందరం కలిసి చిన్న పెద్ద అని లేదండి, అందరం ఎంజాయ్ చేసామన్నమాట. వెళ్ళాము వండర్లాకి. వెళ్ళి అసలు చూడండి నా ఆనందం అయితే, నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం వండర్లా. అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట నేను. మా తమ్ముడు హైదరాబాద్లో ఉన్నా చాలాసార్లు రమ్మన్నా, నేను ఎప్పుడు నా టైం సెట్ అవ్వక నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అసలు బాగా అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్. ఇందులో వండర్లాలో చూడదగ్గవి కొన్ని ఉంటాయి, అవి నేను చెప్తాను చూడండి. ముందు ఒకటి ఉందండి, ఇది గ్రాఫిక్స్ లాగా ఉండి మనల్ని ఒక స్పేస్ సెంటర్లో లాగా తీసుకెళ్తారనమాట. అది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. నార్మల్ పీపుల్ ఎవరు వెళ్ళినా సరే ఆ పాయింట్ అదొక్కటి మాత్రం మిస్ అవ్వద్దు. అది చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది అనమాట. అందరం వెళ్ళాక ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళాలి అంటే వాటర్లో దిగాలన్నా మనం ఉండే డ్రెస్సు, మన ఉండే క్లాతింగ్తో లోపలికి వెళ్ళనీరు అనమాట. కాబట్టి అందరం డ్రెస్సులు కొనుక్కోవాలి. అసలు ఇక్కడ ఏమైందంటే బిస్కెట్, నేను ఆల్రెడీ టీషర్ట్స్ అందరికీ కొన్నాను, కొరియర్ రావాల్సింది, కొరియర్ రాలేదు, ఒక 2 days లేట్గా వచ్చింది ఆ కొరియరు. హెర్బల్ లైఫ్ టీషర్ట్స్, హెర్బల్ లైఫ్ లోగో ఉండేవి క్యాప్స్, టీషర్ట్స్ అందరికీ కొన్నాను, టీం మొత్తానికి కొన్నాను అనమాట. మహారాష్ట్ర నుంచి ఆ కొరియర్ రావాలి.
అయితే కొరియర్ రావడం లేట్ అయింది. నేను ఆల్రెడీ అక్కడ ఒక 5-6 వేలు పోసుకున్నాను. కానీ ఆ కొరియర్ రావడం లేట్ అవ్వడం వల్ల చచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి వండర్లా టీషర్ట్స్ కొనుక్కున్నాం అందరం, టీం అందరం. చచ్చినట్టు ఏం చేస్తాం, అక్కడ డబ్బులు అది వేస్ట్ అయిపోయినాయి. కాకపోతే మా హెర్బల్ లైఫ్ టీషర్ట్లే కాబట్టి ఇంకో ఈవెంట్కి మనకి వస్తాయి. అది ఇక్కడ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కదా, వండర్లాలో వేస్ట్ అయిపోయినాయి కదా డబ్బులు అనిపించింది అనమాట. ప్యాంట్స్ వేసుకొని వెళ్ళాను, టీషర్ట్స్ కొనుక్కొని వెళ్ళి అందరూ వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చారనమాట. ఫస్ట్ అందరు టీషర్ట్స్లో బట్టలు మార్చుకొని వచ్చారు. ఎందుకంటే వాటర్లో దిగాలంటే మన క్లాతింగ్లో దిగనివ్వరు కాబట్టి వాళ్ళు అయ్యే వేసుకోవాలి. అందరం కొనుక్కొని వచ్చాము. ఫస్ట్ మీరు వెళ్ళే వాళ్ళైతే స్పన్ క్లాత్ టీషర్టు ప్యాంటు తీసుకెళ్ళండి మీ దగ్గర ఉంటే, లేకపోతే బయట కొనుక్కొని వెళ్ళండి, అక్కడ రేట్లు మండిపోతున్నాయి. నార్మల్ టీషర్ట్ ఇప్పుడు ఆ టీషర్టే 400 అలా తీసుకున్నాడు మేము వేసుకున్న టీషర్ట్, ఒక్క టీషర్ట్కే. బయట అంతేముండదు, 400 ఏముండదు. బయట కొనుక్కొని వెళ్ళండి మీకు నచ్చింది. లేదు అంటే మళ్ళీ అక్కడ ఐ లవ్ వండర్లా అనేది బయట వేసుకొని తిరగలేం కదా మనం, వండర్లా ఒక్కసారి వెళ్తాము, దానికి వేస్టేగా బయట కొనుక్కున్నాం అనుకోండి, అది మనకు బయట పనికొస్తుంది, మన పిల్లలకి వాళ్ళకి కూడా పనికొస్తుంది. కాబట్టి కంపల్సరీ వెళ్ళే వాళ్ళు మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్పన్ క్లాత్ టీషర్టు, స్పన్ క్లాత్ ప్యాంట్ టైపు డ్రెస్ తీసుకెళ్ళండి. వాటర్ అంటే కాటన్ అవి అలో ఉండదన్నమాట, కాబట్టి అలాంటివి తీసుకెళ్ళండి. నేను చెప్పాను కదా ఒకటి కంపల్సరీ చూడాలి అని చెప్పేసి, ఇదేనమాట స్పేస్ సెంటర్ అలాగుంటుందండి. లోపలికి వెళ్తాం అంటే మనకి ఎంట్రీ టికెట్ అన్నీ ఒక దాంట్లోనే కలిసి వస్తాయి. మనం తీసుకునే దాన్ని బట్టి విఐపీ తీసుకుంటే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు విఐపీ తీసుకోవడానికే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది స్పేస్ అనమాట, అక్కడ కూర్చుంటాం మనం అందరం. లోపలికి వెళ్ళిపోయి చీకట్లో ఒక కుర్చీలు ఉంటాయి, కూర్చుంటే ఇంక ఇలా స్పేస్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఆ కుర్చీలు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాం కానీ అలా జరిగిద్ది అనమాట. అసలు ఎంత అనిపించిందంటే నిజంగా నేనైతే స్పేస్లోకి వెళ్ళొచ్చానేమో అనిపించింది. అవి మనకు తగులుతాయి, మనకు తగులుతాయి, కొండలు మనకు తగులుతాయి, రాకెట్ మనకు తగులుతుంది, అట్లా అనిపించింది అన్నమాట ఫీలింగ్. ఎంత బాగుందంటేనండి, నేను వండర్లా మొత్తంలో మెమరీ అంటే ఇప్పుడు కూడా గుర్తొచ్చే మెమరీ అంటే స్పేస్ సెంటర్. ఆ స్పేస్లోకి వెళ్ళి వచ్చాక నాకైతే అసలు అసలు అక్కడ కూర్చుంది ఏసీలో కూర్చున్నాం, చక్కగా బాగుంది, కుర్చీలు కూడా అంతే బాగుంది. అదంతా కాదు కానీ ఆ 10 నిమిషాలు ఎంజాయ్మెంట్ నాకు ఆ రోజు మొత్తం గుర్తుందండి. మిగతా అన్నీ ఇంకా అంతా బుస్కు అలా ఉండిపోయింది. కానీ మిగతా వాటర్ రైడ్స్ అని ఏమైనా పెద్ద కిక్ ఇవ్వలేదు, కానీ అది బాగా కిక్కిచ్చింది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దాంట్లో చక్కగా కూర్చోవచ్చు. మీరు ఇప్పుడు ప్యాంట్ షర్ట్స్ వేసుకోలేము, క్లాతింగ్ వేసుకోలేని వాళ్ళైనా అది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మిగతా అన్నీ అటు ఇటుగా ఉన్నాయి అంతే, పెద్ద సజెషబుల్ అని చెప్పాను నేను. అది మీకు ఓపిక ఉంటే ఎక్కండి మిగతా అన్ని రైడ్స్ అన్నీ. ఇంకొకటి ఉంది, మరి ఘోరమైన రైడ్ ఏంటంటేనండి, పెద్దది. అదే ఒక రైడ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో కూడా తెలీదు, పెద్దది. అసలు ఆ పెద్ద రైడ్ బ్రహ్మానందం అంటాడు చూడండి, ఆపండి రోయ్ బాబోయ్ అంటాడు చూడండి ఒక రైడ్. ఆ రైడ్ ఎక్కారండి, అదే చివరి రైడ్ అనమాట నా రైడు. ఒళ్ళు మొత్తం నొప్పులు వస్తే 10 రోజులు నొప్పులు పుట్టాయి ఒళ్ళు, తెలుసా నాకు. ఆ రోజు ఆ రైడ్ ఎక్కినందుకు 10 రోజులు ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఎందుకంటే గట్టిగా బెగ తీసుకొని అసలు అటు కుదిర్చి ఇటు కుదిరించి ఏంటి ఇక్కడి నుంచి ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఎత్తేసాడు. ఆ జైంట్ వీల్ని దించాడు, పక్కకి తిప్పాడు, సైడ్కి తిప్పాడు, అడు తిప్పాడు, ఇటు తిప్పాడు. అసలు పడిపోతామా, సస్తామా, బతుకుతామా కిందకు వచ్చేలో అనిపించింది. కాకపోతే ఆ రైడ్ మా అబ్బాయి ఉన్నాడు కదా బొడ్డోడు, వాడు ఫోన్ చేసి కూడా మమ్మీ ఆ రైడ్ చేయకుండా నువ్వు ఇంటికి రావద్దు, ఆ రైడ్ చేసే నువ్వు ఇంటికి రా అని చెప్పేసి అన్నాడు అనమాట. వాడు అన్నాడని చెప్పి ఎక్కా. ఆ స్పేస్ కూడా వాడే చెప్పాడు, మమ్మీ ఖచ్చితంగా స్పేస్కి వెళ్ళు, స్పేస్ చాలా, మా బావ ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళొచ్చాడు కాబట్టి వాడికి తెలుసు, స్పేస్కి వెళ్ళిరా మమ్మీ, స్పేస్ చాలా బాగుంటుందని చెప్పాడు. నిజంగానే స్పేస్కి వెళ్ళొచ్చాను, చాలా బాగుంది. ఆ రైడ్ కూడా చేయి కంపల్సరీ అన్నాడు. ఏంది ఆ రైడ్ కూడా చేయమంటున్నాడు, ఇది కూడా బాగుంటుందేమో ఎక్కానండి. ప్రాణాలు పోయినంత పని అయింది. అసలు అమ్మ అని అరవడమే సరిపోయింది దాని మీద ఎక్కి. అసలు వామ్మో ఘోరం అంటే ఘోరం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పక్కన గ్రీన్ కలర్లో కింద నుంచి పైదాకా, అది ఉన్న వాటిలో హయ్యెస్ట్ రైడ్, బ్యాడ్ రైడ్, వరస్ట్ రైడ్ అది కాదు, అదే అండి. వామ్మో ఇవన్నీ వద్దు బాబోయ్, అసలు ఎక్కకండి ఆ రైడు. గుండె నొప్పి ఉన్నోళ్ళు, గుండె ప్రాబ్లం ఉన్నోళ్ళు అసలు ఎక్కకండి, చచ్చిపోతారు దిగేసరికి. ఇంకా లాస్ట్లో మాత్రం పెడిక్యూర్ చేయించుకున్నాను, అంటే చేపలతో ఉంటుంది కదా, అదే పెడిక్యూర్ చేయించుకున్నాను అనమాట. చక్కగా అది కొంచెం రిలాక్స్గా అనిపించింది. చివరిలో ఈ ఫిషెస్ని చూస్తా కొంచెం కూర్చున్నాం. అన్ని రైడ్స్ చేశానండి, కానీ నాకు అన్ని పెద్దగా ఏం నచ్చలేదు. అది ఒకటి స్పేస్తో ఒకటే నచ్చింది, కొన్ని చిన్న రైడ్స్ నచ్చాయి. ఫుడ్ అయితే వరస్ట్ అండి, అస్సలు ఫుడ్ బాగాలేదు. మళ్ళీ ఓవర్ కాస్ట్ ఫుడ్ అస్సలు బాగాలేదు. ఫుడ్ మాత్రం మీరు కడుపు నిండా బయట తినేసి వెళ్ళండి. ఫ్రూట్స్ ఏవి క్యారీ చేయనీరు వాళ్ళు, కాబట్టి కడుపు నిండా తినండి. అక్కడ ఏదైనా జ్యూసెస్ అలాంటివి తాగండి, అంతే నా సజెషబుల్ మాత్రం. ఫుడ్ తినకండి, రైస్ కానీ చపాతీ కానీ వరస్ట్గా ఉంది. మొత్తానికైతే ఎంజాయ్ చేసాము. మేమైతే ఫుడ్ బయట తినేసి షేక్స్ తాగేసి వెళ్ళాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. ఫుడ్ ఏదో కొంచెం తిన్నాము, పర్లేదు, అంతా బాగుంది.
మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఇలాంటి ఒక లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి ఒక టీంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ కావాలంటే జాయిన్ అవ్వచ్చండి. ఆల్వేస్ వెల్కమ్ అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి తెల్లారి అంటే మేము అంబాసిడర్ అకాడమీ హైదరాబాద్ ఈవెంట్కి వచ్చామని చెప్పాను కదా, ఆ ఈవెంట్ వీడియో రేపు వచ్చింది అనమాట. ఇది స్టార్టింగ్ అనమాట. సో సూపర్గా జరిగింది ఈవెంట్ కూడా. నేను టాప్ 3 వచ్చాను. అవన్నీ రేపు వీడియోలో మీరు చూస్తారు. మీరు రేపటిదాకా ఈ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇవాళైతే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, ఓకేనా. ఈవెంట్కి అయితే పరిగెడుతూ వెళ్తున్నాను అనమాట. నేను మీకు అది చెప్పాలని చేస్తున్నాను. ఎంత హ్యాపీగా అనిపించిందంటే వెళ్ళగానే నా బ్యానర్లో నా ఫోటోలు టాప్ 3 అసలు సూపర్గా అనిపించింది అనమాట. ఇదంతా రేపు వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. ఇవాళకైతే ఇంతే, బాయ్ బాయ్.